నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో ఒక 5 రోజుల క్రితం పోలీసులు ఒక ఘటన ఛేదించారు. ప్రధానంగా ఆ ఘటన యొక్క వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ అసలు ఏం జరిగిందో పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగించినప్పటికీ ఒక విషయం అయితే బయటకు వచ్చింది. అది ఒక మహిళ ఆకస్మికంగా మరణించి ఉండడం. అయితే ఈ కేసు పురోగతి ఈ రోజుతో ముగిసింది. ప్రధానంగా ఈ కేసు మరొక దిశ కేసుగా మారినట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా ఒక మహిళని మద్యం తాగి ఉన్న ఆ మహిళని తీసుకెళ్లి 2 ఆటో డ్రైవర్లు టోరీ షోకి చెందినటువంటి వీళ్ళు అతి క్రూరంగా ప్రైవేట్ పార్ట్స్లో కర్రలు యూజ్ చేసి మరి చాలా కిరాతకంగా పైశాచిక ఆనందం పొంది ఆమెని అత్యాచారం చేసి మరి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. పోలీసులు ఆ రోజు ఆ కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ పురోగతి వచ్చింది అని అనుకున్నారు. బట్ దాని తర్వాత ప్రాథమిక దర్యాప్తులు అనేక రకాల విషయాలు ఈరోజు ఛేదించారమ్మా. అసలు ఈ ఘటనను మీరు ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తామండి, చాలా బాధాకరమైన ఘటన. మహిళకి రక్షణ లేదు అని రోజు గొంతెత్తిని మాట్లాడుతున్నాం. సాక్షాత్తు అమెరికా ట్రంప్ భారతదేశంలోకి ఒంటరిగా మహిళలు వెళ్ళొద్దు అని వాళ్ళ దేశం మహిళలకి చెప్పడం కూడా జరిగింది. అంటే ఇక్కడ అక్కడ అని కాదు, దేశం అంతా మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ కేసు చూసుకుంటే ఆమె మద్యం సేవించి ఉంది కదా అని ఎవరైనా ఏమంటారంటే, మద్యం సేవించున్నప్పుడు ఒంటిపైన తెలివి లేనప్పుడు ఇలాంటివి జరగవా అని మాట్లాడతారు. కానీ నేను మొదటి నుంచి మాట్లాడేది ఏంటి అంటే, ఆమె ఏ స్థితిలో ఉంది, నిస్సహాయ స్థితిలో ఉందా, బట్టలు సరిగ్గా వేసుకోలేదా, లేకపోతే మనకి ఒంటరిగా దొరికిందా, ఇలాంటి కారణాలతో అత్యాచారాలు చేస్తానంటే కుదరదు, చట్టం ఒప్పుకోదు. ఒక రకంగా అమ్మాయి వికలాంగురాలైనా కూడా వదిలే పరిస్థితుల్లో లేరు. వికలాంగుల పైన కూడా 60 ఏళ్ల ముసలి వాళ్ళని వదలట్లేదు, 6 ఏళ్ల చిన్న పాప 6 ఏళ్ళ ఉయ్యాల్లో పాపల మీద కూడా చేసే కొంతమంది ఉన్నారు. అందరూ అలా చేయరు అనుకోండి, కొంతమంది ఉన్నారు ఉయ్యాల్లో పాపలను కూడా చేసే. ప్రధానంగా వీళ్ళకి ఏంటమ్మా అంటే ఆ టైంలో అంటే వీళ్ళు నిస్సహాయులు కాబట్టి మన చేతికి లొంగుతారు కాబట్టి అట్లా పడతారా వాళ్ళ? అంటే ఇప్పుడు వీళ్ళకి నేను నా భార్యతో కాకుండా వేరే వాళ్ళతో శారీరక సంబంధం కొనసాగించవచ్చు అనే ఒక మనస్తత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇష్టంతో సంబంధం లేకుండా, రెండో వాళ్ళ ఇష్టాలతోటి సంబంధం లేకోకుండా వాళ్ళతోటి శారీరక సంబంధాలు కొనసాగించవచ్చు అనుకునేవాళ్ళు, అలాగే ఇలా చేయడం ఒక హీరోయిజము అనుకునేవాళ్ళు, అలాగే ఇలా చేస్తేనే మాకు మానసికంగా తృప్తి ఉంటుంది అనుకునేవాళ్ళు. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అత్యాచారాలకి. ఏదో ఒకటే కారణం, ఒక అమ్మాయి నిస్సహాయంగా రోడ్డు మీద అంటే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది, ఇప్పుడు నన్ను ఎవ్వరూ నేను చేసేది చూడరు అనుకునే చేస్తారు అని అనుకోవద్దు. ఇలా అత్యాచారాలకి రకరకాల కారణాలు ఉంటాయి. ఏదైనా సరే, ఏ కారణమన్నా కానివ్వండి, ఇది లెజిటిమేట్ రీజన్ కాదు. చేసేటప్పుడు హీరోయిజం వస్తుంది, మరి తర్వాత వాడు విలన్గా సమాజంలో ముద్రపడతాను ఎందుకు గ్రహించు అంటే నన్నెవరు చూస్తారు, నేను ఎవరికి తెలుస్తుంది నేను చేసేది అనుకుంటారు. ఈ ఎవరికి తెలుస్తుంది అని అనుకునే మనస్తత్వం, ఒకవేళ తెలిస్తే మటుకు నన్ను ఏం చేయగలరు, మహా అయితే పోలీసులు పట్టుకుంటారు అంతే కదా, పట్టుకుంటే నాకు బెయిల్ దొరుకుతుంది అనే ధీమా, ఇలా రకరకాల ధీమాలు వీళ్ళతో ఈ పనులు చేయిస్తాయి. ఇప్పుడు ఈ మహిళ విషయం తీసుకుందాం. ఈమె మద్యం సేవించి ఉంది. అయితే వీళ్ళకి ఎంతో కొంత ఏదో ఎక్కడో ఒక చోట పరిచయం అయితే ఉంటుంది. లేకపోతే ఆమె ఒంటరిగా ఉందన్న విషయం వీళ్ళకి ఎట్లా తెలుసు? ప్రధానంగా మద్యం సేవించి ఆవిడ కొంచెం రోడ్డు తూగుతూ వెళ్తూ దగ్గర కూర్చో ఉండగా వీళ్ళు ఏదో ఆవిడ బలవంతంగా అనేది అట్లా కూడా ఒకటి చేసి ఉండొచ్చు. లేదు అనుకుంటే కలిసి మద్యం సేవించిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఈ దేశంలో ఉన్న పురుషులందరినీ మనము వాళ్ళందరి మనస్తత్వాన్ని మార్చలేము ప్రస్తుతానికి. వాళ్ళు మారరు కూడా. ఈ పరిస్థితుల్లో మనం
మనకి మనం వ్యక్తిగతంగా జాగ్రత్త తీసుకోవటం ఎట్లా అనే విషయాన్ని ప్రాక్టీస్ చేయటం తప్పితే దీనికి తక్షణం పరిష్కారం మాత్రం లేదు. చాలా ఉన్న దీర్ఘకాలిక చాలా కృషి చేస్తే తప్పితే మార్పు రావు ఇట్లాంటి విషయాల్లో. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకి కానీ రక్షించటానికి కానీ ఇట్లా చేయకుండా ఏ పురుషుడు ఇలా చేయకుండా ఉండటానికి కానీ ప్రతి ఒక్కరికి ఒక పోలీసుని అయితే ఇవ్వలేరు కదా. ఇట్లాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే చట్టాల పట్ల అవగాహన కలిగించటం, మహిళ పట్ల వీళ్ళకున్న దృక్పథాన్ని మార్చే ప్రయత్నం చేయటం. అంటే ఏంటి, అసలు మహిళ ఎందుకు ఉంది ఈ సమాజంలో? నాకు సంతోషాన్ని ఇవ్వడానికే ఉంది. మహిళను సృష్టించిందే అందుకు. సుఖం అనేది ప్రధానం అంతే. నా కోసమే ఉంది మహిళ, ఉంది కాబట్టి నా ఇష్టం అనే మనస్తత్వం పురుషుడికి, ఏ పురుషుడికి అయితే ఉంటుందో వాడి కోసం అమ్మగా ఉంటుంది, వాడి కోసం చెల్లిగా ఉంటుంది, వాడి కోసం అక్కగా ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ మీరు మాట్లాడేది విఘ్నత ఉన్న వాళ్ళ విషయంలో. విఘ్నత లేని వాళ్ళకి, సమయమును లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది, నా తల్లి మంచిగా ఉన్నా పర్లా, మంచిగా ఉండాలి, నా చెల్లి సరిగా ఉండాలి, నా భార్య సరిగా ఉండాలి, నా కూతురు సరిగా ఉండాలి. వాళ్ళ జీవితంలో 4 మహిళలు వీడు హింసిస్తాడు, కానీ లైంగిక దృష్టితో అయితే చూడ కదా. ఎక్కడో ఒక చోట చెల్లెల్ని అత్యాచారాలు చేసే అన్నలు ఉన్నారు, అది వేరే విషయము. భార్యలతో వ్యభిచారం చేయించే భర్తలు ఉన్నారు, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ ఏ పురుషుడి జీవితంలో అయినా ఒక 4 మహిళలు ఉంటారు, తల్లి, చెల్లి, భార్య, కూతురు. ఈ 4 కాకుండా వీళ్ళకి రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాళ్ళు వీళ్ళకి శారీరక సుఖాన్ని ఇచ్చేవాళ్ళలాగానో, లేకపోతే కంటితో చూసి ఆనందించటము, లేకపోతే దురుసైన మాటలు మాట్లాడటము, సెక్సీ కామెంట్లు చేయటానికో వీళ్ళు సిద్ధపడిపోతారు. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ మనస్తత్వమే వీళ్ళని ఆ విధంగా ప్రేరేపిస్తుంది. మనిషి కంటే మగాడు మొనగాడు అని ప్రూవ్ చేసుకోవడానికి ఆడదాన్ని ఎక్కువ, ఆడవాళ్ళని ఎక్కువ. అంతే. మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది. అసలు మా కోసమే ఈ మహిళలు సృష్టించారు. ఈ సృష్టిలో పువ్వులు, తేనె, మహిళ సృష్టించింది మా కోసమే అనే ఉద్దేశంలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేయగలుగుతారు. కానీ అలా మీకోసం సృష్టించలేదు అనే విషయం వీళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి. మీరు అలా అనుకుంటే శిక్షించబడతారు అనే అవగాహన చెప్పగలగాలి. అందుకే నిర్భయ ఏం చెప్తుంది, నిర్భయ చట్టంలో అవగాహన కలిగించమని చెప్తుంది. చిన్నప్పటి నుంచే పాఠ్య పుస్తకాల్లో చట్టాల గురించి చెప్పమని చెప్తుంది. మంచి ఏంటి, చెడు ఏంటి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇవన్నీ పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి ఉండాలి. వాళ్ళకి అవగాహన అంటే పదే 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 చెప్తూ ఉండాలి. వీళ్ళకి చెప్తూ ఉంటే వీళ్ళ మనస్తత్వాలు మారతాయి. లేదు అనుకుంటే ఇంట్లో చిన్నప్పుడు పెంచేటప్పుడు ఏం చెప్తారు, మక్కలోడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఏంటి ఆడదానిలో ఏడుస్తున్నావు, అవునమ్మా అది అద్దం ముందు నుంచున్నాడు అనుకోండి, ఏంటి ఆడదానిలో సోకులు చేసుకుంటున్నావు అని మాట్లాడతారు. అలాగే ఎవరన్నా మగపిల్లలు ఏదన్నా చిన్న విషయాలకు దేనికన్నా అలిగారు అనుకోండి, ఏంటి ఆడదానిలాగా అలుగుతావు అంటారు. ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు. మగవాళ్ళు చేసే పనులు ధైర్యంగా ఉండడము, అర్ధరాత్రి ఇంటికి వచ్చినా పర్వాలేదు అనుకోవడము. మగవాళ్ళు వంట చేసినా కూడా చాలా మంది హేళన చేస్తారు. అంటే జెండర్ని తీసుకొచ్చేస్తారనమాట. జెండర్ ఈక్వాలిటీ లేదు మన దేశంలో, జెండర్ డిస్పారిటీ ఉంది, జెండర్ గ్యాప్ ఉంది. ఈ కారణాల వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి మన దేశంలో. మనం వీటి మీద పని చేయకుండా, వీటి మీద వర్కౌట్ చేయకోకుండా ఈ రోజుకి ఈ రోజు అత్యాచారాలు ఆగిపోవాలి అంటే ఆగిపోవు. దేశంలో నాట్ ఓన్లీ జెండరే కదమ్మా, క్యాస్ట్ ఒకటి పట్టుకుంది, రిచ్ అండ్ పూర్ అని ఒకటి పట్టుకుంది, ఎన్ని విభేదాల మధ్యన మనం. అవును, వీటన్నిటి మధ్యలో ఒక రకంగా ఎవరిది పైచేయి అయితే వాళ్ళు వాళ్ళకంటే తక్కువ వాళ్ళని బలంలో కావచ్చు వాళ్ళని మాటల ద్వారా, చేతల ద్వారా కించపరుస్తూనే ఉన్నారు. ఇవి పోవాలి అంటే ఒకటే అర్థం కావాల్సిందే, ఒక మనిషి ఒక మానవత్వంతో ఉండటం ఎలా, పక్క మనిషితో ఎలా వ్యవహరించాలి. ఇప్పుడు నాకు ఒక న్యాయము, మీకు ఒక న్యాయం ఉండదండి. న్యాయం ఒకటే ఉంటుంది, ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటుంది. నాకు మరి కాస్త ఎక్కువ న్యాయం, మీకు అసలు న్యాయమే అక్కర్లేదు అంటే కుదరదు కదా. అంటే ఇవన్నీ ఎవరు చెప్పాలి?
రకరకాల పద్ధతుల్లో చెప్పొచ్చు. పాఠ్యపుస్తకాల ద్వారా చెప్పొచ్చు, కళల ద్వారా చెప్పొచ్చు, సాహిత్యం ద్వారా చెప్పొచ్చు, రకరకాలుగా చెప్పొచ్చు. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటి? సాహిత్యం చూసుకుంటే బూతు సాహిత్యం, సినిమాలు చూస్తే బూతు సినిమాలు, ఇప్పుడు ఓటీటీలు వచ్చేసినాయి, సోషల్ మీడియా దారుణంగా తయారైపోయింది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మహిళ తనను తాను రక్షించుకోవటం ఎట్లా? పోనీ వాళ్ళ ఉద్దేశం ప్రకారం మహిళ అంటే ఇదే అని వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మహిళ తనను తాను రక్షించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే, నేను మహిళ మీద బాధ్యత పెడుతున్నానని కాదు, కాకపోతే ఏంటి అంటే మీ వంతుగా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా సురక్షిత ప్రదేశాలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీజీ చెప్పారు కదా అని చెప్పి అర్ధరాత్రి స్త్రీ 12 నడవగలిగితేనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీ అన్నారు. కాబట్టి స్వాతంత్రం వచ్చింది అని నిరూపించడం కోసం నేను అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతాను అనే ఒక మొండితనము మూర్ఖత్వం పెట్టుకోకుండా మనకేంటి సేఫ్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము మద్యపానం చేస్తే మనము లొంగిపోయే అవకాశం ఉంటుంది. పబ్కి వెళ్తే అక్కడ మద్యపానం చేస్తాం కాబట్టి అక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. లేదు నిర్జన ప్రదేశాలకు వెళ్తే ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళకుండా అంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇవాళ ఒక అర్ధరాత్రి ఉద్యోగం చేయాల్సి వచ్చింది, ఆడపిల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది, మానేయమని నేను చెప్పను, కానీ మీరు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. బ్యాగ్లో పెప్పర్ స్ప్రే పెట్టుకోండి, లేదు చిన్న చాక్ పెట్టుకోండి. అంటే పోలీసులు పట్టుకుంటారేమో. ఎలక్ట్రిక్ షాక్ ఒకటి ఉంటుంది, అది కొడితే అలాగే ఫోన్లో ఎమర్జెన్సీ నంబర్ ఒకటి పెట్టారు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది. అలాగే ఇప్పుడు మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు కూడా ఆ ఆప్షన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే వాళ్ళు ఇంకెక్కడికన్నా తీసుకెళ్తున్నాడు ఆ దారి కాకుండా అంటే గనక మన మానిటర్ చేస్తారు పోలీసులు. ఇప్పుడు మానిటర్ చేసి వాళ్ళు ఈ వెహికల్ ఎటు వెళ్తుందో చూసి అక్కడికి పోలీసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి, వీటిని ఉపయోగించుకోండి మహిళలు కూడా అవగాహనతో. ఇప్పుడు నేనేమంటానంటే చేసే మగవాడిని అలా వదిలిపెట్టి మీరు జాగ్రత్తగా బతకమని చెప్తున్నారు ఏంటి అని నన్ను అడగొద్దు. నేను చెప్పేది ఏంటి అంటే అవన్నీ జరగడానికి టైం పడుతుంది. ఈలోపు మనం రోడ్డు మీద తిరగాలి కదా, మనం అంటూ బతికి ఉండాలి కదా. అత్యాచారం ఓకేనమ్మా, వాళ్ళు తాగిన మైకంలో జరిగింది అనేది హత్య చేసే వరకు ఏందమ్మా అంటే ఓకే అంటే నార్మల్గా అట్లా అంటలేదు నేను. అంటే అత్యాచారం చేసిన తర్వాత ఎందుకు చంపేస్తున్నారు అంటే దానికి జస్టిస్ వర్మ గారు ఒక విషయం చెప్పారు. ఏంటి అంటే ఇప్పుడు ఈమె వాంగ్మూలం ఇచ్చింది అనుకోండి, బతికుంది అనుకోండి, పలానా అతను పలానా సుబ్బారావు పలానా వెంకటేశ్వరరావు నన్ను అత్యాచారం చేశారు అని చెప్పి ఆమె వాళ్ళని వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని గుర్తుపట్టింది అనుకోండి, శిక్షలు పడతాయి కదా. అందుకని చెప్పి అసలు ఇవంటూ లేదనుకోండి, వీళ్ళు ఆ క్షణానికి వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏం చంపేస్తే ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు, అదే పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్లు కళ్ళు మూసుకొని పాలు అనుకుంటారు. కానీ చూసేవాళ్ళు చూస్తారు. చట్టానికి కళ్ళు చాలా పెద్దవి, చాలా కళ్ళు ఉంటాయి చట్టానికి. చూడాలనుకుంటే చట్టం చేయి చాలా పొడుగు, చాపాలనుకుంటే. అందుకని ఏంటి అంటే అనుకుంటే అవుద్ది, అనుకుంటే ఎక్కడ ఉన్నోళ్ళన్నా పట్టుకొస్తారండి. ఇక కాకపోతే కొన్ని పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. ఆయేషా మీరా కేసు కావచ్చు, మొన్న సొగాలి ప్రీతి కేసు కావచ్చు. ఈ కేసులు ఏంటి అంటే ఎందుకు సాల్వ్ కాలేదు అని అంటే పథకం ప్రకారం సాక్ష్యాధారాలని వాళ్ళు తారుమారు చేయడము, ప్రాథమిక సాక్ష్యాధారాలని రూపుమాపటము, ఇవన్నీ చేయడం వల్ల అక్కడ నిందితులు దొరకలేదు. కానీ మామూలుగా అయితే నిందితులు దొరకరు అనుకోవటానికి లేదు. పోలీసు ఖచ్చితంగా పనిచేస్తే ఎంతటి పేరు మోసిన నేరస్తుడైనా సరే ఏదో ఒకటి వదిలేసి వెళ్తాడు. చార్లెస్ శోభరాజే దొరకగలేంది పోలీసులకి, వీళ్ళెంత అండి చోట మోటగాళ్ళు దొరుకుతారు. కాకపోతే పోలీసులు పనిచేయాలి, పనిచేయి దలుచుకుంటే ఎవరినైనా పట్టుకుంటారు. ఎందుకని ఇప్పుడు అత్యాచారం జరగడం ఎందుకు, తర్వాత పోలీసులు పట్టుకోవడం ఎందుకు, ఈ న్యాయాలు అన్యాయాల గురించి మనలాంటి వాళ్ళు మాట్లాడుకునే దానికంటే కూడా ఇక్కడ జరగాల్సింది రిపేర్ ఏంటి అంటే మగవాళ్ళ మనస్తత్వాన్ని మార్చే విధానంగా ఇందాక నేను చెప్పినట్టు
పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించటము, సినిమాల ద్వారా అశ్లీల దృశ్యాలు లేకపోకుండా చేయడము, అశ్లీలమైన సైట్లని నిషేధించటము, అలాగే సోషల్ మీడియాని కంట్రోల్లో అంటే పెట్టడం. ప్రధానంగా మద్యం కదమ్మా ఉంది, మద్యాన్ని ఆపేసి ఓకే అయిపోద్ది కదా. మద్యం ఒక్కటే కాదు, మనస్తత్వం. ఇప్పుడు మద్యం ఏం చేస్తుందంటే మనస్తత్వాన్ని ధైర్యం చెప్తుంది, నీకేం కాదు అసలంటూ. వాడికి ఆ మనస్తత్వమే లేకపోతే వాడు మందు దగ్గర చేయడు. ఆ చెయ్యాలి అనుకునే మనస్తత్వం ఉన్నవాడికి మందు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని మద్యం కూడా కారణమే, నో డౌట్. మద్యం కూడా ఒక కారణమే ఇందులో. అసలు మనం ఏమి దాన్ని ఏం తప్పు చేయడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ వ్యక్తిగతంగా సాధ్యం కాని పనులు. అందుకే నేను మహిళల్ని మీ జాగ్రత్తలో, మీరు ఇప్పుడు ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి, సినిమాలు ఫెయిల్ అయినాయి, సాహిత్యం ఫెయిల్ అయింది, కళలు ఫెయిల్ అయినాయి, తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యారు, ఓటీటీలు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇక్కడ ఫెయిల్ అయినాయి కాబట్టి అత్యాచారాలు జరిగితే చూస్తూ ఊరుకోవాలా మరి? అందుకోసం మహిళలను కూడా ఒకంత సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వమని చెప్పేది. ఈ అవగాహన పెంచుకోండి. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఏంటి అంటే, నేను అసలు సురక్షిత ప్రదేశంలో ఉన్నానా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఆ సురక్షిత ప్రదేశాలని ఎంచుకోండి. ఇప్పుడు మీ మీరు ఇంట్లో కూర్చొని మందు తాగారనుకోండి, ఆ ఆటో వాళ్ళకి మీరు దొరకరు కదా. అంటే ఇది నెగిటివ్, అంటే ఇంకొక రకంగా పోర్ట్రేట్ అవుతుందేమో నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇక్కడ మీరు చేస్తున్న పొరపాట్లు కూడా గోప్యంగా ఉంచండి అంటారు. పొరపాట్లు కూడా కాదు, అసలు సేఫ్టీ మెజర్స్, మనం ప్రికాషన్స్ మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సమాజం అంతా ఇలా ఉంది. ఇప్పుడు వాతావరణంలో మెనింజైటిస్ లేదు అనుకుంటే కలరా, ఇవన్నీ ఉన్నాయి వాతావరణంలో ఉన్నప్పుడు. మొన్న కరోనా వచ్చింది. కరోనా నుంచి కాపాడుకోవటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసాం మనం. చేతులు కడుక్కున్నావా, మూతి గుడ్డలు కట్టుకున్నావా, లేకపోతే శానిటైజర్, బయటికి వెళ్ళకోకుండా ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, లేదు అనుకుంటే బలవర్ధకమైన ఆహారం తీసుకోమంటే తీసుకున్నాము. అలాగే ఇంకా ఏం చేసాము, వ్యాక్సిన్స్ వేసుకోండి అంటే వ్యాక్సిన్స్ వేసుకున్నాము. చేశాం కదా, దాని నుంచి కాపాడుకోవటానికే కదా. అలాగే మనల్ని మనం రక్షించుకోవటానికి ఆడపిల్లలు కరాటే నేర్చుకోండి. మీకు ఒక ధైర్యం వస్తుంది, ఎదిరించగలుగుతారు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. సేఫ్టీ మెషర్స్ పాటించండి. అది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరిని తీసుకెళ్ళి, ఈ ఆటో డ్రైవర్లు ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఫస్ట్ రిమాండ్ చేస్తారు, తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, శిక్ష పడుతుంది, జైల్లో ఉంటారు. కానీ చనిపోయిన అమ్మాయి తిరిగి వస్తుందా అంటే అలా చెయ్యొద్దు. అంట్లా మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, జరిగేదేంటో ఆలోచిద్దాం. అది అయితేనమ్మా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే, అంటే ఒక ప్రధానంగా వాళ్ళు అనుకునేది ఏంటంటే, అంటే ఈ కేసులు అవుతాయని కానీ, పోలీసులు పట్టుకుంటారని కానీ, కోర్టుకి వేస్తారని కానీ, ఈ అవగాహన ఎవరి ద్వారా రావాలి అసలు వీళ్ళకి? ప్రధానంగా అంటే చిన్నప్పటి నుంచేనా? అసలు మామూలుగా మనిషికి ఉండే లక్షణాలు ఉండాలి. మనిషి లక్షణం ఏంటి? మానవత్వంతో ఒక మనిషిగా ఉండాలి. కానీ మనిషిలో ఉన్న మానవత్వాన్ని చంపేస్తుంది చుట్టూ వాతావరణ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు. ఇప్పుడు ఇట్లాంటి మనస్తత్వం ప్రబలటానికి డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ కూడా ఒక కారణం, పేదరికం కూడా ఒక కారణం, చదువు లేకపోవటం కూడా ఒక కారణం. ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. అవగాహన లేకపోవటం కూడా ఒక కారణం. అంటే అత్యాచారం చేసేదానికి విషయానికి కూడా అవగాహన అవసరమా అని అడుగుతారు. కానీ ఒక అమ్మాయిని ఏడిపించే విషయంలో అప్పుడు అది తప్పు అని అనిపించకపోవచ్చు వాడికి. కానీ అప్పుడు ఒక అప్రూవల్ దొరికింది అనుకోండి వాడికి, అంటే ఎవరు తప్పు అని చెప్పలేదు అనుకోండి,
అంటే అతన్ని ఎవరు ప్రశ్నించలేదు అనుకోండి, అతనికి ఏమనిపిస్తుంది, నేను చేసింది రైటే. అది ఇంకొంచెం డోస్ పెరిగిపోయి అత్యాచారం దాకా వెళ్తుంది. ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది, మొదటగా ఎవరైనా సరే చూడకపోతే చెయ్యొచ్చు అనే మనస్తత్వం మనుషుల్లో ఉంటుంది. నన్ను గమనించకపోతే నేను తప్పు చేయొచ్చు, దొరికితే దొంగ, దొరకపోతే దొర, ఈ మనస్తత్వం ఉంటుంది. అందుకని ఏంటంటే వీళ్ళు చేద్దామా వద్దా, కొంతమంది చుట్టూ చూసుకుని ఇలా రకరకాలు ఉంటారు. ఇదేదో ఒక్క రోజులో ఏర్పడిపోయే మనస్తత్వం అని చెప్పడానికి లేదు. అందుకే పాఠశాల స్థాయి నుంచి, అంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే కుటుంబంలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల్ని పెంచే విధానంలో ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒక రకంగా పెంచటం, ఇద్దరికి ఒకే రకమైన హక్కులు ఉంటాయి అని చెప్పటం, తప్పు ఒప్పు ఎవరికైనా ఒకటే అని చెప్పటం, ఇట్లా ఇంట్లో నుంచి రావాలి అది. అలాగే స్కూలు స్థాయిలో రావాలి. ఈ రెండు వచ్చేసిన తర్వాత ఇంకా ఇది వాళ్ళు మంచిగానే అవుతారు. కానీ ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నా భవిష్యత్తు బాగుంటుంది అంటే ఇలాంటి వెర్రి పనులు ఎందుకు చేస్తారు చెప్పండి. ఒక ఆశ ఏంటి, రేపు బాగుంటుంది అంటే, రేపు నేను జైలుకి వెళ్తున్నా పర్వాలేదు, నాకు జైలు కంటే ఇంకా గొప్పగా ఏం జీవితం లేదు అన్నప్పుడు ఏం చేస్తాడు మనిషి, అవకతవకలకు పాల్పడతాడు. అది అత్యాచారమే చేస్తాడా, లేకపోతే దొంగతనమే చేస్తాడా, హత్యే చేస్తాడా, లేకపోతే బ్యాంకుకి దోపిడీయే చేస్తాడా, లేకపోతే బ్యాంకులకి చీటింగే చేస్తాడా, ఏ రకంగా చేస్తారని కాదు, ఏ రకంగా చేసినా సరే చట్ట వ్యతిరేకమైన పని ఏది చేసినా ఒకటే. ఇందులో అత్యాచారం ఏమో ఒక స్పెషల్గా చూసేది అని అసలు ఈ మనస్తత్వాల్లోనే మార్పు రావాలి. అది చట్టాల గురించిన అవగాహన, ఇవన్నీ స్కూల్ స్థాయి నుంచి రమ్మని చెప్పింది. అందుకే ఆయన జస్టిస్ వర్మ గారు దానికోసం ఒక నిర్భయ ఫండ్ పెట్టమని చెప్పాడు. నిర్భయ చట్టంలో ఫండ్ పెట్టారు కూడా, కానీ దేనికి వాడట్లేదు. ఇవి 2014లో, ఇప్పుడు 2012 చివరిలో నిర్భయ ఘటన జరిగింది. 2013 అంతా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ చేతగాంతనాన్ని 70 mm స్క్రీన్లో వేసి చూపించి, మేము వస్తేనా ఎట్లా చేస్తామో తెలుసా, అది ఇది అని చెప్పారు. అప్పుడు 2014 నుంచి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఏ రోజు అంతకంటే తక్కువైతే ఏం చేయాల. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా జరుగుతూనే ఉన్నాయి అత్యాచారాలు. అందుకని వీళ్ళు ఏమి చేయలే, వాళ్ళు కనీసం చట్టమన్నా చేశారు, వీళ్ళు ఆ చట్టాన్ని కూడా అమలు చేయట్లా. ఇప్పుడు అమలు చేయాలి అంటే ఒక చట్టం అనేది ఒకటి ఉండాలి కదా, ఆ చట్టం చేశారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళ చట్టాన్ని కూడా అమలు పరచట్లా. అసలు ఒక మహిళని 30 సెకండ్ల పాటు తేరిపారు చూడకూడదు నిర్భయ చట్టం ప్రకారం. మరి 30 సెకండ్ల పాటు 40 సెకండ్ల పాటు తేరిపారు చూడకూడదు అని చెప్తే అత్యాచారం ఎట్లా చేస్తారు చెప్పండి మీరు. ఈ విషయంలో అవగాహన కలిగిస్తే మనం, ఇది చాలా చిన్న విషయం, ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఆయన అందుకే ఆ విషయాన్ని అంత ఇదిగా నొక్కి ఒక్కాణించింది. ఎన్నెన్నో విషయాల్ని అందరికీ అవగాహన వచ్చేలాగా సోషల్ మీడియాని వాడుతున్న గవర్నమెంట్ ఈ విషయాన్ని ఎందుకు జనాల్లోకి ఇప్పుడు సోషల్ మీడియా త్రూ తీసుకెళ్ళకూడదు? ప్రభుత్వం గనక తలుచుకుంటే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఎంతటి సమస్యనైనా ఎక్స్పోజ్ చేయగలదు, ఎంతటి సమస్యకైనా అవగాహన తీసుకురాగలదు. మీరు ఎయిడ్స్ గురించి ఒకసారి ఆలోచించాలి. పుల్రాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి ఒక నెల రోజుల పాటు దేశం అంతా ఓదరగొట్టారు. నెల రోజులు అయ్యాక రాదు, ఎందుకంటే కండోమ్ వాడుతుంది కాబట్టి అని చెప్పారు కదా. అది ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు ఇట్లాంటివి చూసి సినిమా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. హూ కిల్డ్ కట్టప్ప అదే కదా, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేయగలిగారు వాళ్ళు. ఎంత ప్రతి వాళ్ళు ఆ గోడల మీద రాసినవి చూసి ఆలోచించేటట్లు చేశారు కదా. అట్లాంటిది ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు చెప్పండి. సినిమా హాల్లో
రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, ఎక్కడంటే అక్కడ పబ్లిక్ పాయింట్స్ ఎక్కడుంటే అక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చేయొచ్చు కదా. ఆ చట్టం గురించి చెప్పొచ్చు కదా. సినిమా హాల్లో స్క్రీనింగ్ మధ్యలో వేయొచ్చు కదా. ఇప్పుడు సిగరెట్ పెట్టి మీద పొగ తాగటం హానికరం అని వేస్తున్నారు. అట్లాగే అత్యాచారం చేయడం నేరము అని ఎక్కడ ఎందుకు రాయట్లేదు అసలు? ఐపీసీలో ఏం శిక్ష పడుతుందో ఎందుకు రాయట్లేదు మీరు అసలు? అదే కదా ఆయన అవగాహన కలిగించండో మర్రో అని చెప్పింది అదే. వీళ్ళు చేయట్లేదు. ఆ నిర్భయ ఫండ్ను కూడా దానికి దీనికి వేరే 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 దానికి వాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో పెట్టిన డబ్బుల్ని వేరే దానికి వాడినట్టు నిర్భయ ఫండ్ డబ్బుల్ని కూడా వేరే దానికి వాడుతున్నారు. ఇంక ఈ దేశంలో అత్యాచారాలు ఎట్లా అవుతాయి చెప్పండి? మీరు నేను కూర్చుని మాట్లాడితే అవుద్దా? రైట్, ఓకేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.